ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ ఏడాది డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 30వ తారీఖు వరకు మార్గశిర మాసం ఉంటుంది. ఇందులో డిసెంబర్ 16న ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ మార్గశిర మాసం గురించి, ఆ పూజా విధానం గురించి, ఇలా అనేక ఉపయోగకరమైన విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా. ముందుగా మార్గశిర మాస విశిష్టతలు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. ముందుగా చక్కటి ప్రశ్న అమ్మా ఇది. మనకి ప్రతి మాసానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. మనకు ఉన్నటువంటి 12 మాసాలు, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, మనకి ఏవైతే మాసాలు ఉన్నాయో ఈ 12 మాసాల్లో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రాధాన్యత, విశిష్టత ఉంది. అయితే మార్గశిర మాసం అంటేనే మార్గాన్ని సూచించేటువంటిది అని ఒక అర్థం. ఇంకోటి, మనకి స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో మాసానాం మార్గశిరోహం అని చెప్పడం జరిగింది. మార్గశిర మాసంలోనే భగవద్గీతని శ్రీకృష్ణ పరమాత్ముడు అందించినటువంటి మాసము కాబట్టి ఇది చాలా ఉత్తమమైనటువంటి మాసం. అందులో ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన మాసం ఏదైనా ఉందంటే అది మార్గశిర మాసం అని స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పడం చేత ఈ మాసానికి ఈ విశిష్టత. అలాగే మనకి జ్యోతిష్శాస్త్ర ప్రకారం పౌర్ణమి రోజు చంద్రుడు మృగశిర నక్షత్రానికి దగ్గరగా ఉండడం చేత ఈ మాసమునకు మార్గశిర మాసము అని పేరు. ఈ మాసంలో ముఖ్యంగా ఉత్తర భారతంలో కురుక్షేత్రం వంటి ప్రదేశాల్లో 12 రోజులు గీతా జయంతి జరుపుకుంటూ ఉంటాం. అంటే ఈ 12 రోజులు విశేషంగా భగవద్గీతని పారాయణం చేసినటువంటి వారికి శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. సంవత్సరం మొత్తంలో కనీసం ఈ 12 రోజులు కనుక భగవద్గీతని వారు చదువుకుని అర్థం చేసుకోగలిగితే మోక్షానికి తొలిమెట్టు భగవద్గీత. ఆ భగవద్గీతని మార్గశిర మాసంలో పారాయణం చేసుకోవడం విశేషం అంటారు. అలాంటి మార్గశిర మాసం చాలా ఉత్తమమైనటువంటి మాసం. ఈ మాసం శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి కూడా ప్రీతికరం. ఈ మాసంలో విశేషంగా ఎవరైతే శ్రీమన్నారాయణ అంటే శ్రీ మహావిష్ణువుని పూజిస్తారో, లక్ష్మీదేవిని పూజిస్తారో వారికి ఇహలోకంలో ఎలాంటి వాటికి లోటు ఉండదు. ఆధ్యాత్మిక సాధనలో ఉన్న సాధకులకి కావచ్చు, మోక్ష మార్గం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి, లేదా వారి యొక్క జీవితంలో ధనపరంగా, కుటుంబపరంగా, అభివృద్ధి పరంగా ఆరాటం పడేటువంటి వారికి, తన జీవితం వృద్ధిగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి, వారికి అన్నీ లభించాలని అనుకునేటువంటి వారికి ఏదైనా ఉత్తమమైన మాసం ఉంటే అది మార్గశిర మాసం. ఈ మాసంలో ఆచరించేటువంటి విష్ణుమూర్తి యొక్క ఆరాధనలు, అలాగే ఈ మాసంలో చేసేటువంటి లక్ష్మీ పూజలు, లక్ష్మీ వ్రతాలకి చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుందని శాస్త్రాలు అందజేశాయి. అందుకనే మార్గశిర మాసం మనకి చాలా ప్రత్యేకమైనది, విష్ణు ప్రీతికర మాసం. అందుకనే మాసానాం మార్గశిరోహం అనేటువంటి శ్రీకృష్ణుని యొక్క మాటని బట్టి కూడా మనం ఈ యొక్క మాసంలో శ్రీకృష్ణుని స్మరించుకోవడం, కృష్ణుడు అందించినటువంటి భగవద్గీత వంటి పారాయణ చేసుకోవడం. ఈ మాసం అంతా ఎవరైతే తెలిసి కానీ తెలియక కానీ విష్ణు సహస్రనామాలు కనుక పఠించుకుంటే, లేదా విష్ణు సహస్రనామాల్లో చెప్పినటువంటి యస్యద్విరదవత్కరాద్య పారిసద్య పరశ్యతం విఘ్నం విఘ్నంతి సతతం విశ్వసేనంతమాశ్రయే, విష్ణు సహస్రనామంలో చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవడం. అందులో కూడా ప్రశ్నలు, సమాధానాలు ఉంటాయి. కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమోమతః కిం జపన్ నృత్యతే జంతు జన్మ సంసార బంధనాత్. ఈ సంసార బంధనాల నుంచి ఎవరైతే ముక్తిని పొంది ఈ బంధాల నుంచి బయటపడాలంటే ఎటువంటి వారిని మనం ఆరాధించాలి, ఎటువంటి వారిని పూజించాలనేటువంటి ఆ ప్రశ్నలు, దానికి సమాధానం, అందులో వచ్చినటువంటి సహస్రనామాలు, వాటి యొక్క అర్థాలు తెలుసుకోవడానికి ఏదైనా ఉత్తమమైన మాసం ఉందంటే అది మార్గశిర మాసం. మార్గశిర మాసంలో చేసే శ్రీ మహావిష్ణువు అలాగే లక్ష్మీదేవి పూజ విధానాలను తెలియజేయండి గురువుగారు.
చాలా ఇది అద్భుతమైనటువంటి ప్రశ్న అండి. మార్గశిర మాసంలో మహావిష్ణువుని ఎవరైతే అష్టోత్తర శతనామాలతో పూజిస్తారో, అసలు ఈ మాసం అంతా విష్ణుమూర్తి ఆలయాలకు వెళ్ళడం, ఆవు నేతితో దీపాలను వెలిగించడం, అలాగే ఈ మాసంలో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుని అర్చించాలి. ముఖ్యంగా విష్ణుమూర్తిని ప్రాతకాల సమయంలో పూజించాలి. మనకి ఒక్కొక్క దేవతకి సంబంధించినటువంటి ఆరాధనలో కొన్ని సమయాలు నియమాలు చెప్పారు. శివారాధన సాయంత్ర సమయం ఉత్తమం అని, మహావిష్ణువుని పూజించడానికి ప్రాతకాలం ఉత్తమం అని, లక్ష్మీదేవికి సాయంత్రం రాత్రి సమయం ఉత్తమం అని, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాధాన్యత చెప్పారు. అలాంటిది మార్గశిర మాసంలో ముఖ్యంగా బ్రహ్మముహూర్తంలో ప్రాతకాల సమయంలో ఎవరైతే శ్రీ మహావిష్ణువుని పూజిస్తారో, అందుకనే మహావిష్ణువుని ఉదయం దర్శించుకోవడం, ఆరాధించడం చేత విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇంటిలో కూడా విష్ణుమూర్తిని ఆరాధించేటప్పుడు విశ్వక్సేనుని కానీ విఘ్నేశ్వరుని కానీ పూజించి తర్వాత మనం శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి షోడశోపచారాలతో పూజించడం, అష్టోత్తర శతనామాలతో విష్ణుమూర్తిని పూజించడం, అర్చించడం, విష్ణు సహస్రనామాలు వంటివి పఠించుకోవడం, ఈ రకంగా చేయడం చేత మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇంకా లక్ష్మీదేవి విషయానికి వచ్చేటప్పటికి మార్గశిర మాసంలో లక్ష్మీ వారాలు చాలా ప్రాధాన్యం. మార్గశిర మాస లక్ష్మీ వ్రతం ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్కరూ ఆచరించవలసినటువంటి వ్రతం. అసలు మార్గశిర లక్ష్మీ వ్రతాలను ఎవరు ఆచరించాలంటే, ఏ వ్యక్తికైనా తన జీవితంలో అప్పుల బాధలు పెరుగుతున్నా, డబ్బు నిలబడట్లేదు, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడుతున్నాయి అనేటువంటి స్థితి కనుక వాళ్ళకి కలిగితే, వారొక్క మార్గశిర మాసంలో కనుక లక్ష్మీదేవిని 4 గురువారాల్లో కనుక మార్గశిర లక్ష్మీ వ్రతాన్ని ఆచరించినట్లయితే ఇంట్లో వారికి అలక్ష్మి ఉండదు. ఇక్కడ లక్ష్మీదేవిని పూజించడం కూడా లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టి చేయమని చెప్పరు. ధాన్యాన్ని కొలిచేటువంటి కొలతని తెచ్చి ఆ కొలతలో తెల్లటి ధాన్యాన్ని పోసి ఆ కొలతని పసుపు నీళ్ళతో అది శుభ్రం చేసుకుని ధాన్యం పెట్టి దాని మీద ఎర్రటి వస్త్రం పెట్టి అక్కడ దాని మీద లక్ష్మీదేవిని స్థాపన చేసి అక్కడ ఎర్రటి పూలతో అమ్మవారిని లక్ష్మీదేవి వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతం గురించి మనకి పురాణాల్లో ఈ రకంగా చెప్పబడింది. మార్గశిర లక్ష్మీ వ్రత విశిష్టతను కూడా తెలియజేయండి గురువుగారు. మార్గశిర లక్ష్మీ వ్రత విశిష్టత ఏమిటంటే, పూర్వం నారదుడు పరాశర మహర్షి ఇరువురు కలిసి లోక సంచారం చేయడం, అలా వారు లోకాలు తిరుగుతూ భూలోకానికి రావడం, భూలోకంలో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో విశేషంగా అందరూ కూడా ఇంటినంతా శుభ్రం చేసుకుని ఇంటి బయట ముగ్గులు అవి పెట్టి విశేషంగా అందరూ కలిసికట్టుగా లక్ష్మీదేవిని పూజించడం చూసి, ఇది ఏ ఊరు, ఏ రోజు, ఈరోజు విశేషం ఏమిటి, వారు చేసేటువంటి పూజ ఏమిటి, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎంత శుభ్రంగా ఎంత ఆనందంగా వీరు ఎలా ఉన్నారు అనేటువంటి ప్రశ్నని నారదుడు పరాశర మహర్షిని ప్రశ్నించగా, పరాశర మహర్షి ఇప్పుడు మనం ఉన్నటువంటి ఊరు ఈ మాసం ఏదైతే ఉన్నదో ఇది మార్గశిర మాసం. ఇది ఈరోజు ముఖ్యంగా మార్గశిర గురువారం, లక్ష్మీవారం, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి వారం. ఈరోజు లక్ష్మీదేవిని పూజించినటువంటి వారికి అలక్ష్మి ఉండదు, సుఖ సంతోషాలు ఉంటాయి. అలక్ష్మి అంటే ఇక్కడ డబ్బు అని కాదు, మానసిక ప్రశాంతత, ధాన్యము, సుఖము, సంతానము, సౌభాగ్యము, ధనము, ఇవే లక్ష్మి అంటే. ఇటువంటి లక్ష్మి కలగాలంటే మార్గశిర మాసంలో గురువారం ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పడం. దీని యొక్క మూల కథను తెలియజేయమని నారదుడే పరాశర మహర్షిని అడగ్గా, పూర్వం ఒకానొక సమయంలో వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని, ఈరోజు నాకు అత్యంత ప్రీతికరమైనటువంటి మార్గశిర లక్ష్మీవారం, నేను భూలోకానికి వెళ్ళి వస్తాను, నా భక్తుల్ని అనుగ్రహించి వస్తానని అనగా ఆయన సరే అని చెప్పడం. అప్పుడు లక్ష్మీదేవి భూలోకానికి రావడం, వచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువు తన యొక్క మాయతో వృద్ధ బ్రాహ్మణ స్త్రీ రూపంలో లక్ష్మీదేవి
సంచరించేటువంటి ప్రాంతంలో ఒక ఇంటిలో కనపడడం, ఆ ఇంట్లో ఎటువంటి శుచి శుభ్రత ఒక దీపం కూడా వెలిగించకుండా ఉండడం చూసి లక్ష్మీదేవి అవ్వ నీవు ఈ మార్గశిర లక్ష్మీ వారం రోజు ఎందుకు ఇలా ఉన్నావు, ఎందుకు నా పూజ చేయలేదు అని అడగగా ఆ లక్ష్మీ వ్రతం ఏమిటి నాకు తెలియదు, నువ్వు చెప్పినట్లయితే నేను ఆచరిస్తాను, దానివల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయని అడగగా లక్ష్మీదేవే స్వయముగా శ్రీ మహావిష్ణువుకి బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి స్త్రీ రూపంలో ఉన్నటువంటి విష్ణువుకి తెలియజేసిన వ్రతమే మార్గశిర లక్ష్మీ వ్రతం అని పరాశర మహర్షి నారదుడికి చెప్పినటువంటి కథ ఇది. ఈ వ్రత కథని మార్గశిర లక్ష్మీ వారాల్లో అసలు విన్నవారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందని శాస్త్రం తెలియజేస్తుంది. అందుకనే ఈరోజు ముఖ్యంగా ఆ కథ ప్రకారం కూడా ఎవరైతే ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రపరుచుకుని ఇంటిలో ఎలాంటి గొడవలు తప్పుడు మాటలు వంటివి మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండడం, అలాగే ఇంటికి తోరణాలు వంటివి కట్టుకుని అలంకరించుకోవడం, ఇంటి బయట ముగ్గు ఉండడం, అలాగే తూర్పు ఉత్తరం ఈశాన్య భాగాల్లో అమ్మవారిని స్థాపన చేయడం కోసం లక్ష్మీదేవిని పూజించడం కోసం ముఖ్యంగా ఒక పీటను వేసి దాని మీద వస్త్రాన్ని వేసి దాని మీద ఆ కొలత తెచ్చుకున్నటువంటి కొలత ఏదైతే ఉన్నదో దాన్ని తీసుకొచ్చి దాంట్లో ధాన్యాన్ని పోసి దానిపైన ఒక ఎర్రటి వస్త్రం వేసి అమ్మవారిని స్థాపన చేసి పూజించాలి. ఈ రకంగా మార్గశిర లక్ష్మీ వ్రతాన్ని ఆచరించినటువంటి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చేత శుభ ఫలితాలు కలుగుతాయి. అందుకనే మనం మార్గశిర మాసంలో శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం ఎంత ముఖ్యమో, ఇదే కాకుండా విష్ణుమూర్తికి ప్రీతికరమైన మార్గశిర మాసం కాబట్టి లక్ష్మీదేవి కూడా ఈ మాసం ఇష్టమైనదని కూడా చెప్పడం జరిగింది. ధన్యవాదాలు గురువు గారు. మార్గశిర మాసం గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు తెలియజేసినందుకు. ధన్యవాదాలు.